ఆ కెమెరాతో, ఆ ఫోన్‌తో ఎన్ని తిప్పలు పడుతున్నానంటే అన్ని తిప్పలు. దాన్ని ముందుకు తిప్పి, వెనక్కి తిప్పి నాకు రావట్లేదు. అసలు ఎలా తీస్తారో మరి అద్దంలో పెట్టి తీస్తున్నారు వీడియోస్ కదా ఈ మధ్యన. అదని చెప్పేసి ట్రై చేశా. అస్సల ఇంతంటే ఇంత కూడా కుదరలేదు. మీకేమన్నా కనిపిస్తుందానమ్మో చూడండి. నేనైతే కనిపించినట్టు ఏం కనిపించట్లేదు అసల. ఇంకా కట్ చేస్తే ఇంకో ఇక్కడికొచ్చారండి. పూజ దగ్గరకొచ్చారు. ఈరోజు సెవెంత్ డే అనుకుంటా. అంటే కొంచెం వీడియో అటు ఇటులో వస్తున్నాయి కదా, నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. పూజకి రెడీ అయిపోయింది, పూజ అన్నీ అయిపోయింది, అమ్మ చేసేసారు. వీళ్ళ రోజు ఇంకా ఆ మాత్రం పూజ రోజున కూడా నమస్కారం చేసుకోకపోతే ఎట్లాగండి, చేసుకోవాలి కదా. అందుకని ఏంటి ఇద్దరే కనిపిస్తున్నారు, ఇంకొక పర్సన్ ఎక్కడో కనిపించట్లేదు. వీళ్ళిద్దరే చెప్తున్నారు. ఆ పర్సన్ ఎటుపోయాడు, మూడో అందరికన్నా పెద్ద అయినా. చూద్దాం రండి, మీరు కూడా రండి. ఓహో ఇక్కడున్నాడండి. ఆయనకి ఆకలేసేసినట్టుంది, తినేస్తున్నాడు. రోజైతే అమ్మ ఏం చేశారంటే గారెలు చేసినట్టుంది. గారెలు చేసింది. ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయండి, ఇంకెన్ని రోజులు లేవు, ఇంకా 2 days. ఎవరి పనుల్లో వాళ్ళు ఇంకా బిజీ అయిపోతారు. పిల్లలు ఇంకా నాన్ స్టాప్గా ఇంకా వాళ్ళ వర్క్లో వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇక్కడ ఒక్కటి జరుగుతూ ఉంది. ఒక స్టూడెంటు, 3 సార్లు. ఆ స్టూడెంట్ ఎవరో చూశారు కదా, మా నాన్నగారు అనమాట. వీళ్ళు 3 సార్స్ అనమాట. మా నాన్నగారిని అలా నుంచోబెట్టి వీళ్ళు 3 టీచింగ్ ఇస్తున్నారు, బెదిరిస్తున్నారనమాట. నువ్వు సరిగ్గా చేయకపోతే ఇంకా నిన్ను నీళ్ళు వేపిస్తాము, అంటే గోడ కుర్చీ వేపిస్తాము అని చెప్పేసి అంటున్నారు. సరే సార్ అనుకుంటా వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా అది ఆఫ్టర్నూన్ వరకు అనమాట జరిగింది. తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ట్రిప్ బయటికి వెళ్ళి ఇంట్లోకి ఏవో చెప్పారో అవి తీసుకొని వస్తున్నారనమాట. అక్కడి వరకు వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళకుండా నన్ను తీసుకెళ్ళమంటున్నారు. చూసారు కదా, కాదు నువ్వే తీసుకెళ్ళని చెప్పేసి అని అంటున్నా. ఇంకా కట్ చేస్తే బియ్యం పాడైపోతే అక్కడ ఎండ తగులుతుందని ఎండలో వేసాము. కొంచెం పురుగులాగా వచ్చినాయి. అవి ఏం బియ్యం అనుకుంటున్నారు? బిర్యానీ వండుకునే బియ్యం పారేసుకోం కదండి, లేకపోతే అట్లు పోసుకుంటామా, అట్లకు కూడా పోయలేం కదా. అందుకని ఏం చేసామంటే ఎండలో పోసి కొంచెం చెరిగి తర్వాత మళ్ళీ యూజ్ చేద్దామని చెప్పేసి. అంటే మొత్తం పురుగు ఏం వచ్చేలేదు, కొంచెం లైట్గా వచ్చింది. లైట్గా వస్తే పర్వాలేదు కదా, యూజ్ చేయొచ్చు కదా. ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఇంకా పిండి వంటలు, అంటే వంట జరుగుతూ ఉన్నప్పుడే ఇంకా మేము తీసుకెళ్ళడానికి కావాల్సినవన్నీ వండుతున్నాము. అంటే అమ్మ ఒక్కతే చేయలేరు కదా, కొంచెం హెల్ప్ చేస్తా అలాగా రొటీన్గా జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే సాయంత్రం అయ్యాక పని చేయాలంటే అస్సలు చేయలేమండి. అది ఫ్లోలో అయిపోవాలి. మార్నింగ్ ఏం చేసినా కానీ మార్నింగ్ వంట అయిపోవాలి, ఏదన్నా పిండి వంట చేయాలంటే పిండి వంట అయిపోవాలి, అన్నీ ఏవైనా కానీ 12, 11:30 లోపలని ఏదన్నా చేయాలంటే చేసేస్తాం అంతే. 3 కలిసి మా అమ్మకి హెల్ప్ చేసి పెడతా. అలా కొంచెం అన్నీ వీటిలోని ప్రిపరేషన్ అంతా దగ్గరగా పెట్టుకుని ఒకసారి అన్నీ చేసేస్తాం అనమాట. అలా మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది మాకు కూడా స్పీడ్గా చేయడం. ఒకటి అయిన తర్వాత ఒకటి చెయ్యాలని అనిపించదు, మొత్తం అన్నీ ఒకసారి చేసేస్తాము. ఏది చేసినా కానీ పక్క నుంచి వంట, ఒక పక్క నుంచి పిండి వంటలు, ఒకళ్ళు చేస్తూ ఉంటాం, ఒకళ్ళు వేపేస్తూ ఉంటాం, ఒకళ్ళు కలుపుతూ ఉంటాం. అదేనండి అయిపోతుంది. ఆ పని అయిపోతే మనశ్శాంతిగా ఉంటుంది. కాసేపు పడుకుంటాక రెస్ట్ తీసుకుంటాక ఉంటుంది అనమాట. ఎక్కువ శాతం మనం పని చేసేటప్పుడు నుంచునే అయిపోతుంది అనమాట. ఇలా కూర్చుని ఇలా పని చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. కాళ్ళు కూడా వంగినట్టు అనిపిస్తాయి అన్నమాట. ఏమంటారు? నాకైతే అలాగే అనిపిస్తుంది. ఇంకా పైకి వచ్చాము, పైన మా చెల్లి వాళ్ళు ఉంటారని చెప్పాను కదా, పైకి వచ్చాము. అక్కడ ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇంకా సాంగ్స్ పెట్టి డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఇంకా సాంగ్స్ పెట్టాము, ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు అనమాట, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అసలు ఇక్కడ కూడా నేనంటే నేను ఫస్ట్, అది సంగతే. ఫోన్ ఇచ్చేదానికన్నా ఇది బెటర్ కదండి. ఈ పాటలు పెట్టి డ్యాన్స్ వేయడం, లేకపోతే మొన్న గోళీలు తీసుకొచ్చారు. ఫోన్ చూసే బదులు ఆ గోళీలు బెటర్, గోళీలు ఆటన్నా ఆడుకోండి అని చెప్పేసి అన్నాం. లేకపోతే ఫోన్ అని అసలు ఫోన్ తీసుకునే ఉంటున్నారనమాట. మేము ఏదో పనిలో అలా వెళ్ళిపోతున్నాము.
అలా పనిలో వెళ్ళి పెడుతున్నాము. ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ లోపల దాన్ని లేపేస్తున్నారు ఫోన్ని. ఏది చూసుకునేటప్పటికి అక్కడ ఫోన్ ఛార్జింగ్ దగ్గర ఉండట్లేదు, ఛార్జింగ్ అంతా అయిపోతుంది. ఇలా జరుగుతుందనమాట. ఎందుకు వచ్చిన గోల అని చెప్పేసి ఇలా పైకి తీసుకొచ్చి ఇలా కాసేపు పడుకోమన్నా పడుకుంటున్నారా. మామూలు ఇప్పుడు స్కూల్ ఉన్నప్పుడు పడుకోమంటే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది, పడుకోమంటే అసలు పడుకుంటలేదు. కళ్ళు ఇలా మూసినట్టు మూసి నాటకాలు ఆడుతున్నారనమాట, నిద్రపోతున్నట్టు. ఇలా బయట చూస్తుంటే ఇట్లా కళ్ళు మళ్ళీ తెరిచి ఉంటున్నారు. ఇంకెందుకు వచ్చిన గోల, టైం వేస్ట్, అన్నీ వేస్ట్ అని ఇంకా ఇట్లా లేచి డ్యాన్స్ వేయండి అని చెప్పేసి ఇట్లా పాటలు పెడితే డ్యాన్స్లు వేస్తున్నారనమాట. వీళ్ళిద్దరే వేసేదండి, మూడో ఆయన వేయడు, పెద్ద ఆయన వేయడు. ఎందుకంటే ఆయనకి సిగ్గు ఎక్కువ. వీళ్ళిద్దరికి సిగ్గు లేదనుకుంటారు, వీళ్ళిద్దరికి కూడా సిగ్గు ఉంది. కానీ మేము ఉన్నాం కాబట్టి వేస్తున్నారు, బయట ఎక్కడన్నా ఉన్నా కానీ వేయరు. ఇంకా సాయంత్రం అయింది, ఇంకా పెసరగారులు వేసాము. ఇగో ఇక్కడ తింటున్నారు. మా పెద్దోడైతే ఇక్కడికి వచ్చాక వాడంతటి వాడే తింటున్నాడు అనమాట. అసలు నేను పెట్టట్లేదు, ప్లేట్లో పెట్టుకుని శుభ్రంగా వాడే తినేస్తున్నాడు.